కాటేరమ్మ ఈ పేరుని మీరు సల్లార్ మూవీలో వినుంటారు. కాటేరమ్మని కర్ణాటకలో చాలా ఎక్కువగా పూజిస్తారు. కాటేరమ్మ తల్లి కథ ఏంటో మీకు తెలుసా? పార్వతీదేవి అర్ధరాత్రి ఒకటే బయటికి వెళ్దాం శివుడు గమనిస్తాడు. తెల్లవారుజామున సూర్యోదయం అయ్యే లోపటే పార్వతీదేవి తిరిగి వచ్చేస్తుంది. ఇలా 2-3 రోజులు గమనించిన శివుడు పార్వతీదేవిని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నాకేమీ తెలియదని చెప్తుంది. తర్వాత రోజు రాత్రి పార్వతీదేవి మళ్ళీ వెళ్తుంటే శివుడు కూడా వెళ్లి చూస్తాడు. పార్వతీదేవి అడవిలోకి వెళ్లి ఉగ్ర రూపమైన కాళీ అవతారం ఎత్తి పాతిపెట్టే శవాలు బయటికి తీసి తింటుంది. ఇదంతా గమనించిన శివుడు ఇలా చేయకూడదని చెప్పి శివుడు అడవిలో పెద్ద గోయి తీస్తాడు. తర్వాత రోజు రాత్రి పార్వతీదేవి మళ్ళీ వెళ్తున్నప్పుడు ఆ గోయిలో పడుతుంది. పార్వతీదేవి గోయిలో నుండి పైకి చూడంగానే శివుడు కనపడేసరికి ఉగ్ర రూపమైన సగభాగాన్ని ఆ గోయిలో వదిలేసి పైకి వచ్చేస్తుంది. ఆ గోయిలో వదిలేసిన ఉగ్ర రూపమే కాటేరమ్మ తల్లి. మీరు కాటేరమ్మ తల్లి భక్తులైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉగ్రమైన నరసింహస్వామి హిరణ్యకశ్యపుడు పేగులు చీల్చి అతి క్రూరంగా సంహరిస్తాడు. అయితే ఆ సంహారం తర్వాత నరసింహస్వామి హిరణ్యకశ్యపుడి రక్తం తాగుతారు. అలా రక్తం తాగడంతో హిరణ్యకశ్యపుడిలో ఉన్న క్రూరత్వం నరసింహస్వామిలో ప్రవేశించి నరసింహస్వామి అదుపు లేకుండా ఒక విధ్వంసకరమైన శక్తి కింద మారుతారు. దాంతో శివుడు కాలభైరవుడి రూపంలో నరసింహస్వామిని అదుపు చేయడం కోసం వెళ్తారు. కానీ నరసింహస్వామి కాలభైరవుడితోనే యుద్ధం చేస్తారు. దాంతో కాలభైరవుడి నుంచి శరభేశ్వరుడు బయటకు వస్తాడు. నరసింహస్వామి నుంచి గండభేరుండు బయటకు వస్తాడు. 2 తలలు కలిగిన పక్షి రూపంలో ఈ శరభేశ్వరుడు పైన దాడి చేస్తారు. అప్పుడు ఆ శరభేశ్వరుని రెక్కల నుంచి ఒక అమ్మవారి రూపం బయటకు వచ్చింది. కొన్ని వేల సింహాల తలలతో, మెరుస్తున్న నల్లని శరీరంతో, దగదగా వెలిగిపోతున్న కురులతో ఒకరోజు ఒక పిల్లవాడు చెట్టు మీద ఉన్న పండును చూసి శివలింగం మీదకి ఎక్కి పండును కోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పండును కోస్తూ ఉండగా ఆ చెట్టు నుండి కొన్ని ఆకులు రాలి కింద ఉన్న శివలింగం మీద పడతాయి. అలాగే ఆ పిల్లవాడి చెమట నీరు కూడా కారి లింగం మీద పడతాయి. అప్పుడు గ్రామంలో ఉన్న పూజారులు ఆ పిల్లవాడు చేసే పనికి నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు. అది విని పిల్లవాడు బాధతో ఏడుస్తూ కిందికి దిగుతాడు. కానీ అప్పుడు శివుడు ఆ పిల్లవాడి ముందు ప్రత్యక్షమయ్యి, ఎందుకు బాలక ఇంత బాధపడుతున్నావు? నువ్వు ఏమి తప్పు చేశావు? నువ్వు చేసిన పనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు నాకు ఆ చెట్టు మీద ఉన్న పండు కావాలి అని కోరుకుంటాడు. వెంటనే ఆ పండును శివయ్యనే కోచి పిల్లవాడికి ఇస్తాడు. నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నావు, నీకు ఇంకొక వరం ఇస్తాను కోరుకో అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు మా అమ్మ నాతో ప్రతిసారి మీ మామయ్య వస్తాడు, వచ్చినప్పుడు నీకు చాలా బొమ్మలు తెస్తాడు అని అంటుంది. కానీ మా మామయ్య ఎప్పుడు ఇంటికి రాడు, మీరు మా మామయ్యని ఇంటికి రమ్మని చెబుతారా అని అడుగుతాడు. తదాస్తు అని అంటాడు. ఈ విషయం ఆ పిల్లవాడు ఇంటికి వెళ్లి అమ్మతో చెబుతాడు. అప్పుడు తిరుపతి మనందరం వెళ్తూ ఉంటాం, కానీ అక్కడ స్వామివారి ఎడం చేయి ఇలా వంకరగా ఎందుకుందో తెలుసా? ఏ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయహస్తంతో ఉంటారు, కానీ ఒక్క వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి. ఇదేమీ శిల్పి చెక్కడంలో పొరపాటు కాదు, ఎందుకంటే తిరుమలలో స్వామివారి విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు. అది స్వయంభూ సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామియే విగ్రహ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ ఎడమ చేతిని కటి విలంబిత హస్త లేదా కటిహస్త అని అంటారు. సంస్కృతంలో కటి అంటే నడుము కింద నుంచి తొడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అని అంటారు. ఈ ఎడమ చేయి కటిస్థానాన్ని చూపిస్తుంది. కుడి చేతిని వరదహస్త అని అంటారు. మన జీవితకాలంలో పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఎవరికి కష్టాలు తప్పవు, అది కోటీశ్వరుడికైనా పేదవాళ్ళకైనా. ఈ కుడి చేయి చూపించినట్టు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమ చేయి చూపించినట్టు కటిస్థానాన్ని దాటి కష్టాలని రానివ్వరు. మన గ్రాంధిక భాషలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణు కోరిన వాళ్ళకి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని చూసి దేవతలందరూ భయపడడంతో మంగళాద్రి పర్వతంపై లక్ష్మీదేవి నరసింహస్వామికి అమృతాన్నిచ్చి శాంతింపచేసింది. అలా మంగళాద్రిపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో ఆవు నెయ్యి, ద్వాపర యుగంలో ఆవు పాలు భక్తులు సమర్పించేవారు. ఇప్పటి కలియుగంలో భక్తులు సమర్పిస్తున్న పానకాన్ని నిజంగానే నరసింహస్వామి తాగుతున్నాడా లేదా అనే అనుమానంతో అక్కడి జమీందారు తన కుడి చెయ్యిని తెరిచి ఉన్న పానకాల నరసింహస్వామి నోట్లో పెట్టాడు. అలా చెయ్యి నోట్లో పెట్టగానే నములుతున్నట్టుగా విపరీతమైన నొప్పి రావడంతో జమీందారు తన చెయ్యిని బయటకు తీశాడు, కానీ సగం చెయ్యి మాత్రమే బయటకు వచ్చింది. అప్పుడు పానకాల నరసింహస్వామి మీద జమీందారుకు నమ్మకం కలిగి ఆలయ గోపురాన్ని నిర్మించాడు. భక్తులు సమర్పించిన పానకం సగం అవ్వగానే మీ విగ్రహం లోపల నుండి గుటక వేసిన శబ్దం మనకు వినిపిస్తుంది. ఇలా ప్రతినిత్యం ఎంతో పానకాన్ని నరసింహస్వామికి భక్తులు సమర్పిస్తున్నా విచిత్రంగా అక్కడ ఒక్క చీమ కూడా మనకి కనిపించదు. ఇది భగవంతుడి లీలో కాదు, కామెంట్ చేయండి. శివుడి అనుమతి లేనిదే శ్రీశైలంలోనూ అరుణాచలంలోనూ అడుగు పెట్టలేమని చెబుతూ ఉంటారు. ఉజ్జయిని కూడా అలాంటి క్షేత్రమే. అలాంటి ఉజ్జయిని గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 5 విషయాలు చెబుతాను, వినండి. 1. ఉజ్జయినిలో కాలభైరవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన మద్యాన్ని పూజారి ప్లేట్లో పోసి కాలభైరవుడి పెదవులకు తాకించినప్పుడు అందులో నుండి కొంత మద్యం మాయమైపోతుంది. ప్రతిరోజు భక్తులు కాలభైరవుడికి 100 లీటర్లకు పైగా మద్యాన్ని సమర్పిస్తారని ఓ అంచనా. 2. ఉజ్జయినిలో కాలభైరవుడికి భస్మంతో హారతి ఇస్తారు. 3.
ఈ సకల సృష్టికి శివుడు ఒక్కడే నాయకుడు కాబట్టి తమ పదవులు పోతాయనే భయంతో రాజకీయ నాయకులు ఎవరు రాత్రిపూట ఉజ్జయినిలో ఉండరు. 4 కాలభైరవుడు ముందు గుర్రం ఎక్కకూడదు కాబట్టి ఆ మహాదేవుడు గుడి ముందు నుండి ఎలాంటి పెళ్లి ఊరేగింపు వెళ్ళదు. 5 కాలం ఆ మహాశివుడి ఆధీనంలో ఉంటుందని నమ్మే అఘోరాలు కాపాలికులు ఉజ్జయినిలోనే ఎక్కువగా ఉంటారు. వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని తప్పక కామెంట్ చేయండి.